అధ్యక్ష, సిహెచ్ఓలు అనగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అధ్యక్ష. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కార్యక్రమం కింద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్తో పెట్టినటువంటి సిహెచ్ఓలు సబ్ సెంటర్స్లో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ప్రజా ఆరోగ్య సేవల్ని పటిష్టం చేయడానికి పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నది ఒక విషయంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధ్వంసం అనేక అంశాల్లో చేశారో ఈ యొక్క సిహెచ్ఓల వ్యవస్థలో కూడా సంఖ్యను పెంచారు, కానీ పూర్తిగా వారి వేతనాల విషయంలో కానీ వారి యొక్క ఇన్సెంటివ్స్ విషయంలో కానీ ఘోరమైన తప్పిదాలు చేశారు అధ్యక్ష. మా జిల్లా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 3000 నుంచి పైచిలుకున్నటువంటి సిహెచ్ఓల అధ్యక్ష. మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే గత 6 నెలల్లో ఉన్నటువంటి వేతనాలని వాళ్ళు రిలీజ్ చేయడం, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మ్యాండేటరీ రిలాక్సేషన్ ఏదైతే ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ స్టేని కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా మంత్రి గారు అడిగేటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్నకు వారు లేదన్నారు. ఇది అవాస్తవం అధ్యక్ష. ఎందుకంటే సిహెచ్ఓలు పక్క రాష్ట్రాలు హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు ఇంకా అధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సమాధానం వారు చెప్పిన దాంట్లో ఏదైతే ఉన్నటువంటి చెల్లింపులు ఈపీఎఫ్కు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారు సమర్థులు, ఎన్డీఏలో ఉన్నారు. బీజేపీ తరఫు నుంచి మా మంత్రి గారు ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి త్వరితగతిన ఆ బడ్జెట్ని శాంక్షన్ చేసుకుని వచ్చి ఈ యొక్క సిహెచ్ఓలకు వేతనాలు ఇంకా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇమీడియట్గా కార్యాచరణ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మూడవ విషయం అధ్యక్ష, మూడవ ప్రశ్నకు వారు అడిగినట్టు దాంట్లో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు 170 క్యాడర్స్కి ఏదైతే ఉందో ఎన్హెచ్ఎం కింద మనకు వాళ్లకు క్రమబద్ధీకరణ చేయడం జరిగింది అధ్యక్ష, ఎక్సెప్ట్ ఈ సిహెచ్ఓ. ఇది కూడా మీరు మానవతా దృక్పథం, ఎందుకంటే మీరే చెబుతున్నారు ఇక్కడ జీవో ఏదైతే ఉన్నటువంటి 108 సమయంలో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సుల నియామకం ద్వారా అని చెప్పి వారిని క్రమబద్ధీకరణ చేసే దాంట్లో మనసుతో ఆలోచించి, ఎందుకంటే గ్రామీణ వ్యవస్థలో కీలకమైనటువంటి ప్రజా ఆరోగ్య సేవలో పాల్గొనేటువంటి సిహెచ్ఓల అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మంత్రి గారిని తమ ద్వారా కోరేది ఏదైతే ఉన్నటువంటి యొక్క కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఈ రోజు కూడా సిహెచ్ఓల్ని సెర్ప్కు లింక్ చేసి ఆ ఇండికేటర్స్ ఇన్సెంటివ్స్గా మెజర్ చేసుకుంటున్నారు. ఏదైతే ఉన్నటువంటి మన ఓపీడీ సర్వీసెస్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, ఏదైతే బీపీ స్క్రీనింగ్, షుగర్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫాలోఅప్ కానీ, టీబీ కేసెస్ కానీ ఇవన్నీ కేపీఎస్గా ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా తీసుకొని చేయవలసిందిగా కోరుతూ, అలాగే మానవతా దృక్పథంతో గ్రామీణ స్థాయిలో కుక్క కాటుకు కూడా మరణించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏవైనా ఎక్స్గ్రేషియా కూడా ఈ యొక్క సిహెచ్ఓలకు ఇస్తే బాగుంటుందని తమ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది.